తూర్పు దిక్కు చుక్క పుట్టే అని ఆశీర్వాదమా నింగిలో తారగా వెలిగిన కిరణమా జీవన తోరణమా తిమిరం తొలగించు నీ నగపులతో మము వెలిగించు నీ ఆత్మతో హృదయమనిలో పవనం నింపి పావన భావన కురియజేయుమా ఈ లోకాన వెలసిన దైవమా ఆశీర్వాదమా మూడబోయిన మానస వీణ తీగను సవరించి రాగం చిలికించి మూడబోయిన మానస వీణ తీగను సవరించి రాగం చిలికించి తీయని స్వరములు తేనెగా పలుకులు మదిలో నింపావు నీ మహిమ చూపావు ఈ లోకాన వెలసిన దైవమా ఆశీర్వాదమా నశించిపోయి ఈ జగతికి శాంతిని తెచ్చావు కాంతితో నింపావు నశించిపోయి ఈ జగతికి శాంతిని తెచ్చావు కాంతితో నింపావు మమతలే నేర్పినావు ప్రేమలే పంచినావు దయనే చూపావు ఆదరణ తీర్చావు ఈ లోకాన వెలసిన దైవమా ఆశీర్వాదమా నింగిలో తారగా వెలిగిన కిరణమా జీవన తోరణమా తిమిరం తొలగించు నీ నగవులతో మము వెలిగించు నీ ఆత్మతో హృదయమనిలో పవనం నింపి పావన భావన కురియజేయుమా ఈ లోకాన వెలసిన దైవమా ఆశీర్వాదమా और शॉर्ट दिखे से ये है मनिया ये थ्री తీసుకో జాయిన్ దేవుని నామాన్ని సన్నుతించినటువంటి యవనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి ఇంకొక యవనులను చప్పట్లతో ఆహ్వానిస్తాం. ఏది ఆడియో అసలు అర్థం కావట్లేదు.
బంగారం రాదు. కానీ ఆ బంగారం కొన్ని రోజుల క్రితం నేలలో ఉన్నటువంటి మన్నే. ఆ మన్నును తువ్వి వెలికి తీసి ఆ బుక్కులో ఆ మంటలో కరిగిస్తేనే దాని విలువ మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, సృష్టిలో మనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తిలో ఒక తలాంతు ఉన్నదని, ఏ వ్యక్తి కూడా పనికి రానివాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి మీలో ఉన్నటువంటి తలాంతును మీరు వెలికి తీయాలని, మిమ్మల్ని కూడా దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఆశపడుతున్నాడని, ఆతృత పడుతున్నాడని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ చిన్నపిల్లలు వారిలో ఉన్నటువంటి తలాంతులను ఎంతో చక్కగా వారు వెలికి తీసి దేవుని మహిమార్థమై వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టీవెన్ పాల్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జనార్దన్ గారు, పాస్టర్, మెథడిస్ట్ చర్చ్, నన్ను సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీరాములు పాస్టర్ గారు, మెథడిస్ట్ చర్చ్, వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ పాస్టర్ గారు, ఎంబీ చర్చ్, వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. పూర్ణచంద్ర రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి లిటిల్ ఫ్లాక్ ప్రేయర్ ఫెలోషిప్ సండే స్కూల్ చిల్డ్రన్ కొరియోగ్రఫీ మనకు చేసి ఇప్పుడు చూపించబోతున్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.